ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు పట్టణ అధ్యక్షుడు కుమ్మదు ఆధ్వర్యంలో తెలంగాణ కోసం అమరులైన వారి స్తూపానికి పూలమాలలేసి ఇవాళ వారికి ప్రత్యేకమైన పార్టీ తరఫున నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకు అనంటే తెలంగాణ కోసం దాదాపు 700 చిల్లర మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం అమరులైతే ఇలా పెద్దలు ఢిల్లీలో ఉన్న పెద్దలు సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, 4 కోట్లన్నర ప్రజానీకం వెనుకబడిపోయింది, కంపల్సరీ వాళ్లకు రాష్ట్రం ఇవ్వాలనే ఆలోచనతోని ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇలా కొన్ని స్వార్థ రాజకీయాలతోని ఇలా 10 సంవత్సరాలు ఒక దుర్లపాలలో వెళ్ళిపోయింది. దుర్లపాలలో వెళ్ళిపోతే వాళ్ళ స్వార్థం కోసం దాచుకునే విధంగా ప్రజానీకాన్ని పక్కబెట్టి ఇలా వాళ్ళ స్వార్థాల కోసం ప్రయోజనం చేసిర్రు. ఇలా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రాగానే ఇలా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇలా పేదరికాన్ని ఆదుకున్న ఘనత ఇలా రాష్ట్రంలో ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇచ్చిన ఘనత, పేద రైతులకు రుణమాఫీ ఇచ్చిన ఘనత ఇలా రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా నిరుపేద కుటుంబానికి అండగా ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ ముందంజలో ఉన్నాడు అని కూడా మనవి చేయొచ్చు. అమరవీరుల త్యాగం మర్చిపోలేనిది, వారి త్యాగాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చే విధంగా పెద్దలు మొన్ననే చూసినాం. చారి వాళ్ళ తల్లికి కూడా ఇలా స్టేట్ కార్పొరేషన్లో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి ఇలా ముందంజలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారి ఆత్మశాంతి కోసం ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముందడుకుండి వారికి నివాళులు అర్పించాలనే విధానంతో ఇవాళ చేయడం జరుగుతుంది అని కూడా మనం చేయొచ్చు.